బ్రహ్మ విష్ణు మహేశ్వరులని భావిస్తుంటారు భారతీయులు. भारतीयों की मान्यता है कि ब्रह्मा विष्णु और महेश दिव्यता के स्वरूप हैं. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు. ब्रह्मा विष्णु और महेश ने कोई शरीर धारण नहीं किया है. వీరిని ఎవ్వరు కూడాను చూడలేదు. कोई उन्हें देख नहीं सकता. ఎట్టి అనుభవానికి కూడాను వీలు కాదు. उनकी अनुभूति करना भी संभव नहीं है. అయితే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే సత్వరజో తమో గుణములతో దేహమునందు సంచరిస్తూ ఉంటున్నది. लेकिन ब्रह्मा विष्णु महेश का स्वरूप हमारी देह में सात्विक, राजसिक और तामसिक 3 गुणों के रूप में संचारित है, विद्यमान है. కనుకనే మన గుణములే మన యొక్క దైవ స్వరూపాలు. हमारे यही गुण दैव स्वरूप हैं. బ్రహ్మ సృష్టిని గావిస్తాడు. ब्रह्मा सृष्टि की रचना करते हैं. అయితే ఈ సృష్టిని గావించుకునేటువంటి యొక్క విధానము ఎవ్వరూ గుర్తించుకోలేరు. इस सृष्टि के विधान को कोई नहीं समझ सकता. ఇది కంటికి కాని రాదు. तुम इसे आंखों से देख नहीं सकते. చెవులకు వినరాదు. तुम इसे कानों से सुन नहीं सकते. మనసుకు తలవరాదు. तुम इसे मन के माध्यम से सोच भी नहीं सकते. హృదయానికి అర్థం కాదు. तुम इसे हृदय के द्वारा समझ भी नहीं सकते. ఇలాంటి అతీతమైన యొక్క దివ్యతత్వాన్ని తల్లి బోధిస్తూ ఉంటారు. दिव्यता के इस कालातीत सिद्धांत का बोध तुम्हें तुम्हारी माँ कराती है. తల్లి కూడాను సృష్టింపజేస్తుండాలి. माँ भी सृष्टि की रचना करती है. నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటిది తల్లియే. ये माँ ही है जिसने तुम्हारी मेरी यहाँ रचना की है. కనుకనే మొట్టమొదట మాతృదేవో భవ తల్లియే బ్రహ్మస్వరూపము. इसलिए मातृदेवो भव यानी माँ ब्रह्म स्वरूप है. బ్రహ్మ యొక్క స్థానములో తల్లిని ఉంచుకోవాలి. माँ को ब्रह्मा के समान स्थान दिया जाना चाहिए. తల్లిని గౌరవించాలి. अपनी माता का सम्मान करना चाहिए. తల్లిని సేవించాలి. अपनी माता की सेवा करना चाहिए. తల్లిని విశ్వసించాలి. अपनी माता में पूर्ण विश्वास करना चाहिए. ఇది బ్రహ్మ విశ్వాసమునకు సంకేతం. ब्रह्मा में विश्वास करने का यही लक्षण और संकेत है. ఈ బ్రహ్మ యొక్క స్వరూపమునకు పరిస్వరూపమే ఈ తల్లి. माता ब्रह्म का ही स्वरूप है. ఇంకా రెండవది, और दूसरी बात, తల్లి సృష్టింపబడినటువంటి బిడ్డను పోషించి తన యొక్క స్థితిగతులను గుర్తించి ఉన్నత స్థాయికి కొనిపోతుంటాడు తండ్రి. माँ के द्वारा सृजित किए गए बच्चे का पालन पोषण करना पिता की जिम्मेदारी है. वह बच्चे का इस प्रकार पालन पोषण करता है कि बच्चा जीवन में सफल हो सके. అట్టి రక్షణకర్తనే విష్ణువు అని భావిస్తున్నారు. ऐसे रक्षा करने वाले और पालन पोषण करने वाले को विष्णु के रूप में माना जाता है. ఆ విష్ణు స్థానమునకు పరిస్వరూపమే విష్ణువు తండ్రి. पिता विष्णु के समान पालन पोषण करने वाले होते हैं. కనుకనే పితృదేవో భవ. इसलिए पितृदेवो भव यानी पिता ईश्वर के समान है. తల్లి తండ్రులు ఇరువురు కూడాను బ్రహ్మ విష్ణువుల యొక్క రెండవ స్వరూపములే. इसलिए माता और पिता ब्रह्मा और विष्णु के समान सृजन करने वाले और पालन पोषण करने वाले हैं. వీరు ప్రతిబింబ స్వరూపులే, वे केवल प्रतिबिंब के स्वरूप हैं. వేరు కాదు. वे भिन्न नहीं हैं. తదుపరి ఈశ్వరుడు. इसके बाद ईश्वर का क्रम आता है. ఈశ్వరుడు బోలా శంకరుడు అని. ईश्वर को भोला शंकर कहते हैं. అడిగిన వారందరికీ వరములు ఇస్తుంటాడని. वे सभी को मनवांछित वरदान देते हैं. ఎవరిని కాదనలేడు. वे किसी को मना नहीं करते. ఇలాంటి సత్య స్వరూపను దాచితే దాచేది కాదు. ऐसे सत्य स्वरूप को छुपाया नहीं जा सकता. మార్చితే మారేది కాదు. इसे परिवर्तित नहीं किया जा सकता. అట్టి శివస్వరూపాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క ఆధారము తమో గుణమే. शिव स्वरूप की अनुभूति करने के लिए तमोगुण ही मूल आधार है. తమో గుణం అనగా ఏమిటి? तमोगुण से तुम क्या समझते हो? సామాన్యంగా ప్రపంచంలో తమో గుణం అనగా నిద్రాహారంతో మునిగి కాలంను వ్యర్థం గావించేటువంటి వాడు తమో గుణుడు అంటారు. सामान्य तौर पर समय बर्बाद करना, निद्रा लेना और आहार लेना तमोगुण माना जाता है. ఇది తమో గుణముకు సరి అయిన అర్థం కాదు. ये तमोगुण का सच्चा अर्थ नहीं है. బ్రహ్మ సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తును, విష్ణువు కాపాడినటువంటి ఈ జగత్తును, इस जगत की रचना ब्रह्मा ने की है और इसकी रक्षा विष्णु करते हैं. సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి इसे सही मार्ग पर रखने का प्रबंध करना आवश्यक है. మానవత్వాన్ని గుర్తింపజేసి దివ్యత్వం వైపున మార్గం చూపేటువంటి
ఉన్నటువంటి వాడే శివుడు. मानवता की अनुभूति कराने के लिए शिव हमें दिव्यता का पथ दिखाते हैं, కనుకనే ఇతను తమోగుణ స్వరూపుడు. इसलिए वे तमोगुण का स्वरूप हैं. ఇట్టి సప్తరజో తమో గుణములు అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నారు. सत, रज और तम, ये तीनों गुण प्रत्येक मानव में ब्रह्मा, विष्णु और महेश के रूप में विद्यमान हैं. కనుకనే ఈశ్వర సర్వభూతానాం, इसलिए कहा गया है ईश्वर सर्वभूता नाम, यानी दिव्यता सभी प्राणियों में विद्यमान है. ఈశావాస్యం ఇదం జగత్, ईशावास्यम इदम जगत, यानी संपूर्ण जगत में दिव्यता व्याप्त है. సర్వత్రా ఉండినటువంటి ఒక దివ్యతత్వము ఈ గుణము యొక్క స్వరూపమే. इन्हीं गुणों के रूप में दिव्यता सर्वत्र व्याप्त है. త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रियायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम. 3 पत्तों वाले, 3 गुणों वाले, 3 नेत्रों वाले और 3 आयुधों शूल, डमरू और खड्ग को धारण करने वाले भगवान शिव को जो तीनों लोगों के पापों का नाश करते हैं, यह बिल्व पत्र अर्पित है. ఈ మూడు గుణముల యొక్క తత్వాన్ని ముచ్చటగా మనం కలిపినప్పుడే త్రిమూర్తి యొక్క తత్వాన్ని మనము అనుభవిస్తాము. जब तुम इन 3 गुणों को संयुक्त कर लोगे तो तुम्हें इस त्रिमूर्ति की दिव्यता के सिद्धांत का सच्चा अनुभव हो जाएगा. समस्त लोक